Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ దేవీ భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవీ భాగవతము 6వ స్కందము. వివిధ కర్మలు, యుగధర్మములు, తీర్థములు, చిత్తశుద్ధి, తీర్థముల మాహాత్మ్యము, వశిష్ఠ విశ్వామిత్రుల కలహమునకు కారణము. వామనాశ్రమము, శతయూపాశ్రమము కూడా ప్రసిద్ధమైనవి. ఆ మునులక్కడ నుండి తపస్సు చేశారు. అందువలన వారి పేర్లతో ఆ స్థలములు ప్రసిద్ధికెక్కాయి. రాజా, ఇట్లు అసంఖ్యాకములైన పవిత్ర స్థలములు భూమండలము మీద ఉన్నాయి. మునులు వీటన్నింటినీ అత్యంత పవిత్రములని చెప్పుదురు. భూపతి, ఈ స్థలములందు సర్వత్రా భగవతి జగదంబ మందిరములు నియమముగా దర్శించినచో ఆ తీర్థములు సకల పాపములను పెళ్లగింపచేయును. ఆ తీర్థ ప్రసంగములను ముందు వర్ణించదను వినుము. రాజా, దానము, వ్రతము, యజ్ఞము, తపస్సు ఇవన్నీ పుణ్యకర్మలే. వీటిని కూడా సంక్షిప్తముగా వర్ణించెదను. తీర్థములు, తపములు, దానములు, ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశ్శుద్ధి వీటి మీదనే ఆధారపడి ఉంటాయి. లేకపోయినచో ఇవి సమగ్ర ఫలమును ఇవ్వజాలవు. రాజా, దయాశుద్ధి, క్రియాశుద్ధి లభించవచ్చును, కానీ మనశ్శుద్ధి అందరికీ దొరకదు. ఎందుకనగా మనస్సు చంచలమైనది, అనేక విషయములందు పరిభ్రమించుచుండును. రాజా, మనస్సునకు రకరకములైన దుష్టభావములతో ఆటంకము కలిగినచో అది పరిశుద్ధమెట్లగును? కామక్రోధ లోభ మోహ మద అహంకారములు ఇవి అన్నీయును తపస్సునకు, తీర్థయాత్రలకు, వ్రతములకు విఘ్నమును కలిగించును. తన వలన ఏ ప్రాణులకు హింస కలగకుండా నోటి నుండి సత్యవచనములు వెలువడుట, ఎప్పుడునూ దొంగతనము చేయకుండుట, మనస్సు పవిత్రముగా నుంచుకొనుట, ఇంద్రియములు వశములో నుండునట్లు చేసుకొను ప్రవర్తన కలిగి ఉండవలెను. రాజా, తన ధర్మమును పాలించినచో దాని వలన సకల తీర్థములను దర్శించిన ఫలము లభించును. త్రోవలో వెళ్ళున్నప్పుడు సంసర్గదోషము వలన, నిత్యకర్మలు విడుచుట వలన తీర్థయాత్రా సందర్శనము నిష్ఫలమగును. ఎక్కువ కాకపోయినను పాపమే బంధమున చిక్కుకొన చేయును. తీర్థములు దేహ సంబంధమైన కల్మషమును కడిగివేసి శుభ్రము చేయును, కానీ మనోమాలిన్యమును తొలగించుటకు వాటి యందు శక్తి ఉండదు. చిత్తశుద్ధి తీర్థము గంగా మొదలగు నదుల కంటే అధిక పవిత్రమైనదని చెప్పుదురు. అదృష్టవశాత్తు చిత్తశుద్ధిని చేయు తీర్థము సులభమైనచో మానసిక మాలిన్యము ప్రక్షాళన చేయుటయందు ఏ సందేహమును లేదు. కానీ రాజా, ఈ చిత్తశుద్ధిని చేయు తీర్థము ప్రాప్తించుటకు జ్ఞాని అయిన పురుషునకు సత్సంగము విశేషముగా అవసరమగును. వేదములు, శాస్త్రములు, వ్రతములు, తపస్సులు, యజ్ఞములు, దానముల వలన చిత్తశుద్ధి తీర్థము ప్రాప్తించుట మిగుల కష్టము. వశిష్ఠుడు బ్రహ్మకుమారుడు. అతడు వేదములను, విద్యలను సమగ్రముగా అధ్యయనము చేసెను. గంగానదీ తీరమున నివసించుచుండెను. అయినప్పటికీ ద్వేషము వలన విశ్వామిత్రునితో ఆయనకు శత్రుత్వం ఉండెను. ఇరువురును ఒకరికొకరు పరస్పరము శపించుకున్నారు. ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధము జరుగుతోంది. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, మునులిద్దరూ తమలో తాము పోట్లాడుకుంటున్నారు. ఇది చూసి లోకపితామహుడగు బ్రహ్మ అచ్చటికి వచ్చాడు. పరమదయాళువులైన సకల దేవగణములు కూడా బ్రహ్మతో కూడి అచ్చటికి వచ్చారు. పితామహుడగు బ్రహ్మ వశిష్ఠునికి, విశ్వామిత్రునికి ఇద్దరికీ నచ్చజెప్పి యుద్ధము నుండి వారిని విరమింపజేశాడు. వారిరువురు మునులు తమలో తాము ఒకరికొకరు శపించుకొని ఉన్నారు. దానిని కూడా పరిష్కరించారు. తరువాత సకల దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. వశిష్ఠ విశ్వామిత్రులు కూడా తమ తమ ఆశ్రమాలకి వెళ్ళిపోయారు. బ్రహ్మ ఉపదేశ ప్రభావమున ఆ ఇద్దరు మునులు మరలా ప్రేమభావంతో ఉన్నారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.